హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ యాప్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. ఎలాంటి కోడింగ్ లేకుండా. ఇది నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన యాప్. దీని పేరు వచ్చేసి మాట ఏఐ. ఈ యాప్ని నేను లవబుల్ ఏఐ ద్వారా క్రియేట్ చేశాను. ఈ యాప్ వచ్చేసి చాట్ జీపీటీ లెక్క పనిచేస్తుంది. లైక్ ఏదైనా హాయ్ అంటే అది రిప్లై మెసేజ్ ఇస్తుంది. అండ్ ఈ చాట్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనం లైవ్ మోడ్ వాడచ్చు. లైక్ దీన్ని ఏదైనా అడిగితే అది మనకి ఆన్సర్ ఇస్తుంది. లైక్ జెమినీ అండ్ చాట్ జీపీటీ. అండ్ ఈ యాప్లో మనం ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ నేను జనరేట్ క్యాట్ ఇమేజ్ అని ఇస్తున్నాను. సో ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక క్యాట్ ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ మనం లవబుల్ ఏఐలోకి పోయి యాప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నాను. అండ్ క్రోమ్ బ్రౌజర్లో ఇలా టైప్ చేయండి లవబుల్ ఏఐ అని. సో ఇలా మనకి వెబ్ పేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మీరు సైన్ ఇన్ చేసుకోండి ఫస్ట్. దెన్ ఆఫ్టర్ ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేసుకోండి. ప్రాంప్ట్ని జనరేట్ చేయడానికి మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుందాం. సో చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీలో ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు జనరేట్ చేసుకోండి. నాకు ఇలా ఒక యాప్ కావాలని, సో నాకు స్టోరీ ఏఐ యాప్ కావాలని నేను స్టోరీ ఏఐ అనేది అడిగాను. నాకు ఆ యాప్లో ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో ఇచ్చాను. సో ప్రాంప్ట్ని కాపీ చేసుకొని లవబుల్లో వచ్చి పేస్ట్ చేసేయండి. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీ యాప్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతసేపు వెయిట్ చేయండి, అది టైం తీసుకుంటుంది కొంతసేపు. సో ఇలా టైం తీసుకున్నాక మీ యాప్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయింది. సో దీన్ని పబ్లిష్ చేయండి. అది పబ్లిష్ చేసినాక కొంత టైం తీసుకుంటుంది. సో ఇలా మీ యాప్ అనేది లైవ్లో వచ్చింది. సో మీరు ఇలా ప్రివ్యూ తీసుకోండి. సో ఇలా నా యాప్ అనేది క్రియేట్ అయింది. నేను ఒక స్టోరీ జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇలా లాంగ్వేజ్ అండ్ జెండర్ అండ్ లెంత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా స్టోరీ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది కొంత టైం తీసుకుంటుంది. సో ఇలా కొంతసేపు తీసుకున్నాక ఒక స్టోరీ అనేది జనరేట్ అయింది. సో స్టోరీ అనేది ఇలా జనరేట్ అయింది. అండ్ మనం తెలుగు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నెట్వర్క్ ఎర్రర్ వల్ల ఎంత టైం పడుతుంది. సో ఇలా ఫైనల్గా మీ యొక్క తెలుగు స్టోరీ అనేది జనరేట్ అయింది. చూడండి ఎంత బాగా ఇచ్చిందో. దీంట్లో 2 లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొన్ని లాంగ్వేజెస్ అనేది అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాడ్ ఆ లాంగ్వేజ్ సపోర్టెడ్ అని టైప్ చేశాను. సో ఎంటర్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో మన క్రెడిట్స్ అనేది కూడా లిమిటెడ్గా ఉంటాయి. రోజుకి 5 క్రెడిట్స్ అనేది వస్తాయి. సో ఇలా అన్ని లాంగ్వేజెస్ అబో 45 లాంగ్వేజెస్ అనేది తీసుకుంది. నెక్స్ట్ పబ్లిష్ చేయాలి, ఎందుకంటే దీన్ని మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఇది కొంత టైం తీసుకుంటుంది.
సో ఇలా టైం తీసుకున్న తర్వాత మీ యాప్ అనేది అప్డేట్ సక్సెస్ఫుల్ అయింది. సో నెక్స్ట్ మనం ప్రివ్యూ చేద్దాం ఎలా ఉందో అనేది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా ఓపెన్ అయింది యాప్ అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసారి మనం సో నెక్స్ట్ మనం హిందీ అనేది అడిగి చూద్దాం. హిందీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హారర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోరీ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది కొంత టైం తీసుకుంటుంది జనరేట్ చేయడానికి. సో కొంతసేపు వెయిట్ చేయండి. ఇలా కొంతసేపు వెయిట్ చేసినాక మనకి మంచి స్టోరీ అనేది జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఈ యాప్లో మనకి హిస్టరీ ప్యానెల్ అనే ఇది లేదు. సో మనం హిస్టరీ అనేది జనరేట్ చేసుకున్నాం. సో హిస్టరీ అనేది ఇచ్చేసినాక ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక అది స్టార్ట్ అవుతుంది జనరేట్ అవ్వడం. సో ఇలా మన హిస్టరీ ప్యానెల్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని అప్డేట్ చేస్తాం. సో ఇలా అప్డేట్ అయినాక మనం రివ్యూలోకి వెళ్దాం. సో ప్రివ్యూలోకి వచ్చినాక ఇక్కడ హిస్టరీ ఆప్షన్ అనేది యాడ్ అయింది. ఇలా హిస్టరీ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం సైన్ ఇన్ ఆప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేయడం నేర్పించాను కదా, ఇలా అప్డేట్ చేయండి. సో ఇది వచ్చేసి మన ప్రీవియస్ స్టోరీ. మనం ఇది హిస్టరీలో చూసుకోవచ్చు. సో దీన్ని చూడాలంటే అక్కడ క్లిక్ చేయాలి హిస్టరీలో. నెక్స్ట్ ఒక తెలుగు స్టోరీ అనేది జనరేట్ చేసి చూద్దాం హిస్టరీలో వస్తుందో రాదో అని. సో ఇలా స్టోరీ అనేది జనరేట్ చేయండి. స్టోరీ అనేది స్టార్ట్ అయింది జనరేట్ అవ్వడం. సో ఫైనల్లీ స్టోరీ అనేది జనరేట్ అయింది. సో హిస్టరీలో చూసుకోవచ్చు మన స్టోరీ అనేది వచ్చింది. ఇంకేమైనా ఫీచర్స్ ఉంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం స్టోరీ యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది లవబుల్ని యూజ్ చేసి. సో నెక్స్ట్ డే మనం ఈ యాప్ని ఏపీకేలో ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.